మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. అత్యంత బాధాకరమైన దుర్ఘటన. ఒమెన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపినటువంటి దాడిలో 3 భారతీయులు కన్నుమూశారు. వారిలో విశాఖకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. సో ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే విశాఖ శ్రీహరిపురంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మెరైన్ ఇంజనీర్గా ఆయన ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులకి అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. సో మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం నుంచి ఏదో మాకు కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఏవో న్యూస్లు వస్తూనే ఉన్నాయి. బట్ మాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి త్రూ గవర్నమెంట్ ద్వారా ఈ వ్యక్తి ఇలా కాలం చేశారు, ఇలా అయ్యారు, ఆ యుద్ధంలోని ఏదో అటాక్ జరిగింది, డ్రోన్ అటాక్లో ఇలా జరిగిందని. బట్ చనిపోయిన వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే ఈరోజు మా శ్రీనివాసనగర్లో మేమందరం ఈ టైం వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే ఆయన చాలా అమృతమైన వ్యక్తి అండి. ఎవరికి హాని చేసే వ్యక్తి కానీ ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. సురేష్ పట్నాల్ గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు? లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. ఆయన మ్యారేజ్ అయ్యి 12 years 13 years అవుతుంది. దట్టు దానికి బిఫోర్ ఒక 6 years నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. యాజ్ ఎ సీమ్యాన్గా ఆయన వెళ్ళారు. ఆఫ్టర్ దట్ ఆయన ఎగ్జామ్ రాసి అవి చేసి ఈరోజు ఒక చీఫ్ ఇంజనీర్గా క్వాలిఫై అయ్యి 12 years నుంచి చీఫ్ ఇంజనీర్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఏంటంటే యాక్చువల్లీ ఒక 10 daysలో లాస్ట్ టైం మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఆయన ఈ విధంగా జరుగుతుంది, నేను వచ్చేస్తానని చెప్పి ఆయన లీవ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. బట్ ఆ లీవ్ని యాక్సెప్ట్ చేయలేదు ఐదర్ అవర్ గవర్నమెంట్ లేదా చైనా గవర్నమెంట్. బికాజ్ ఆయన ట్రావెల్ చేసింది ఏంటంటే ముంబై నుంచి ఆయన ట్రావెల్ చేశారు. ముంబై నుంచి ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు ఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆయన కొంచెం ఇబ్బంది పడి వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడకపోవడం వల్ల వాళ్ళ వైఫ్ ఒక లాస్ట్ 3-4 days నుంచి కాల్ అవ్వకపోతే ఆమె గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎందుకు కాల్ చేయట్లేదు ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్ని జామర్లు ఉన్నాయి, మాకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదని చెప్పేసి. ఆఫ్టర్ దట్ ఏదో ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత నేను సేఫ్, మీరు సేఫా? నేనేమో రిస్ట్రిక్ట్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి 100-200% రిస్ట్రిక్ట్ అయ్యారు. ఆయన పెయిన్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము అనుకునేది ఏంటంటే మాకు ఒక ఫోటో ఒక డీటెయిల్స్ వచ్చినంత వరకు మేమేమనుకున్నామంటే 3 decks ఉంటాయండి షిప్కి. ఆ 3 decksలో ఈయన ఎక్కడో సేఫ్గా ఉన్నారని మేము అనుకున్నాం తప్ప ఈయన ఇలా కాలం చేశారు, ఇలా అయింది ఇది అని చెప్పి వరకు కూడా గల్లంతు అయ్యారు అనేది వచ్చింది. నిన్న కాదండి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మేము ఆలోచించింది కూడా ఇదే విషయం. ఆఫ్టర్ దట్ మాకు ఎప్పుడు 2-3 గంటలకి మాకు కన్ఫర్మేషన్ అయింది. దాని తర్వాత మేము ఇది చేసుకున్నాం. ఆ తర్వాత మాకు మా ఎమ్మెల్యే గారు కానీ మా స్థానిక నాయకులు కానీ అలాగే మా జనసేన నాయకురాలు ప్రశాంతి కానీ మౌర్య కానీ వీళ్ళందరూ రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. మీ వల్ల, మీ సుమన్ టీవీ వల్ల మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ వల్ల మాకు మీరు ఏమైనా ఫేవర్ చేయగలనంటే మా ఎవరైతే కాలం చేశారో ఆ వ్యక్తిని ఈ ఫ్యామిలీకి అతి త్వరగా మీరు ఆ బాడీని ఇక్కడ వచ్చి హ్యాండ్ వర్క్ చేయగలరని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. సో ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళతో కూడా ఇండియన్స్ మాట్లాడడం జరిగింది. ఈ ఏదైతే దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? భారత ప్రభుత్వాన్ని కోరడానికంటే ఏమీ లేదు. ఎవరైతే ఈ అబ్బాయి కాలం చేశారో ఆ అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి అక్క 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ 2 ఆడపిల్లలకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళు డిగ్రీ వరకు చదివారు. తర్వాత ఆయనకి 2 పిల్లలు మగపిల్లలు కలిగారు. ఈ 4 పిల్లల్ని కూడా ఈయన యాజ్ ఏ చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ పాలించడం జరిగింది. మీరు ఏమైనా అవకాశం ఉంటే త్రూ గవర్నమెంట్ ద్వారా ఆ పిల్లలకి ఏమైనా మీరు న్యాయం చేయగలరు అంటే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. కారణం ఏంటంటే అంతమంది పిల్లల్ని పెట్టుకొని ఆమె ఈరోజు రోడ్డుకి వచ్చేసింది. హౌస్ వైఫ్ అండి. ఆమె హౌస్ వైఫ్, చాలా ఇన్నోసెంట్ అండి. ఈ రోజు వరకు ఇక్కడ ఈ ఫ్లాట్ కొనక ముందు ఈ పక్క లెఫ్ట్లోని రెంట్కి ఉండేవారండి. దానికి ముందు అక్కడ రెంట్కి ఉండేవారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రెంట్కి, దాని తర్వాత ఇది కొన్నారు. ఆ కొన్న తర్వాత కూడా ఏదో ఈఎంఐలు కడుతున్నారు, ఏదో చేస్తున్నారు. బట్ ఆయన అయితే మాత్రం నిజంగా ఆయన లేని లోటు ఆ ఫ్యామిలీకి ఎవరు అంటే అది మనం సమకూర్చలేమండి. ఎందుకంటే అంతమంది పిల్లల్ని గైడ్లైన్స్ చేస్తూ అన్నీ చేస్తూ అంటే ఈరోజు మేము సొసైటీ తరఫున మేము ఏదో ఫండ్గా ఇది చేసి పట్టుకెళ్ళి ఇచ్చిన ఆ పిల్లల్ని అంత సక్రమంగా నడిపించే తల్లిదండ్రులు దొరకడం వాసులుగా మీరే ఒక షాక్ అయిపోయారు. అట్లాంటిది వాళ్ళ వైఫ్ భార్గవి కానీ సురేష్ గారు వాళ్ళ పేరెంట్స్ పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈరోజు ఏజ్ ఎంతండి వాళ్ళ పిల్లల ఏజ్? అబ్బాయికి ఒక అబ్బాయికి 13 ఏళ్ళు అండి, ఒక అబ్బాయికి 9-10 ఏళ్ళు ఉంటాయండి. ఆడపిల్లలు అంటే డిగ్రీ చదివారు. వాళ్ళని ఇప్పటి వరకు డిగ్రీ వరకు చదివించాడు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదో చేయొద్దామని ఆలోచన. నిజంగా చెప్తున్నాను, అసలు ఆ పిల్లలు ఎలా అవుతారు, ఆ భార్య ఎలా అవుతుంది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాప్స్డ్ అండి. అంటే ఒక బిల్డింగ్, ఒక పిల్లర్కి ఒక బాంబు పెడితే బిల్డింగ్ ఎలా కూలిపోద్దో అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. వాళ్ళ ఫ్యామిలీలో మేము వెళ్ళి మాట్లాడాలన్నా మాకు కన్నీరు తప్ప ఇంకేం ఎదురవ్వట్లే. అదేంటి పరిస్థితి. ప్రశాంతి గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ప్రభుత్వం అండగా ఉంటుంది, ఫ్యామిలీకి ధైర్యం చెప్పి వెళ్ళారు. అండ్ మీరు కూడా వాళ్ళ వైఫ్తో మాట్లాడడం జరిగింది. సో ఆవిడకి చాలా ఓదార్పు అవసరం అయినప్పటికీ కూడా కొన్ని రోజులు అతను వస్తారు అని వెయిట్ చేశారు. అది యానివర్సరీ కూడా ఉందంట కదా. నిజంగా చాలా బాధాకరం. యాక్చువల్లీ ఆయన వారం రోజులకని చెప్పి వెళ్ళడం జరిగింది. గత 6 నెలల నుంచి ఆయన ట్రై చేస్తున్నారు ఇండియా రావడానికి. కానీ ఏదైతే ఇప్పుడు అవుతున్న సినారియోలో ఈ వార్ వల్ల దానివల్ల ఉండాలి, మీరు ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పి ఆయన ఉంచడం జరిగిందంట. ఆయన మొన్న కూడా చెప్తే ఇక్కడంతా సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, అసలు నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా జామర్స్ అవి ఉన్నాయి, సిగ్నల్స్ లేవని చెప్పి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆయన మొన్న మాట్లాడారు. నిన్న మెసేజ్ రాలేదు, ఎప్పుడు వచ్చేది రాలేదు ఏంటని చెప్పి అనుకున్నారు. ఈ లోపల ఆవిడ ఇలా అయ్యింది అని చెప్పి. కాకపోతే ఒక ధైర్యంగా ఏమున్నారంటే ఇంజనీర్, యాజ్ ఎ ఇంజనీర్ ఇప్పుడు మాకు కూడా చెప్పేది ఏంటంటే ఈ అపార్ట్మెంట్ అంత స్పేస్ ఉంటుంది, ఎక్కడో దగ్గర లోపల ఉండుంటారు అన్న, సేఫ్గా ఉండుంటారనే నేను ఉన్నాను. కానీ ఇప్పుడు దాడి నుంచి తప్పించుకొని ఉన్నారు అన్న దాంతోనే ఉన్నారు. కానీ 2 గంటలకి ఏదైతే అధికారికంగా మనం కలెక్టర్ గారి నుంచి కానీ ఎంఆర్ఓ గారి నుంచి కానీ ఈ వ్యక్తి కాలం చేశారని చెప్పిన తర్వాత ఆమెకి అప్పటికి కూడా ఆవిడ షాక్లో ఉన్నారు. నిజంగా చాలా ధైర్యంగా అంతా మాట్లాడుతూ ఎంత ఉన్నా సరే నిజంగా ఈరోజు 4 పిల్లలు, అలానే వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు మొత్తం తనే చూసుకోవాలి, మొత్తం ఆయనే మెయిన్ పిల్లర్. ఈరోజు ఆ వ్యక్తి నుంచి ఆయన వెళ్ళిపోయిన లోటంతా ఈరోజు ఈమె మీద పడింది. నిజంగా ఆవిడ అసలు మాటల్లో మేమెవరో అయితే వస్తున్నాం మాట్లాడే ఒకటే కోరుకుంటున్నారు, అయ్యింది మనం అయితే వ్యక్తిని తేలాం, కానీ అతి తొందరలో నా భర్తను నా దగ్గర తీసుకొని రండి, చివరి చూపు నాకు కల్పించండి అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి కానీ, అలానే మీరు చూసారు ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అతి త్వరగా ఎంబసీ నుంచి కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా మేము కూడా రాజకీయ పరంగా అని కాదు, ప్రభుత్వం తరపు నుంచి ఎంత త్వరగా అయితే మేము తీసుకొని వచ్చి ఇవేమో ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేయడానికైతే ప్రయత్నిస్తాం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ భార్గవి గారు చెప్పిన మాటలోనే ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఎంత మెయిన్ పిల్లర్గా ఉన్నారో అర్థమవుతుంది. ఒక వ్యక్తి లేని లోటు ఒకరి మీద ఇద్దరి మీద కాదు, మొత్తం ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరు పేరెంట్స్, అలాగే ఆమె, 2 పిల్లలు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ పిల్లలు, మొత్తం వీళ్ళందరి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం ఈయన పైన. ఈరోజు ఒక మాటలో చెప్పచ్చు, ఎవరు వాళ్ళ పిల్లల్ని కూడా అంత కేరింగ్గా చూసుకోరు. ఈరోజు అక్క అంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లల్ని ఆయనే చదివించి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు ఆయన పిన్ని బాబాయ్ కాదు మా తల్లిదండ్రులు వాళ్ళు. అసలు ఆ పాప అయితే మార్నింగ్ నుంచి కళ్ళు తిరిగి పడిపోయి జస్ట్ ఇప్పుడే లెగ్సింది. అంతలాగా ఎఫెక్షన్ పిన్ని బాబాయ్ అంటే కాదు, తల్లిదండ్రుల మీద అలా ఉండి చూసుకున్న వ్యక్తి ఈరోజు లేరు అనేసరికి నిజంగా ఫ్యామిలీ మొత్తం అయితే ఏ విధంగా దాన్ని తీసుకోవాలన్న దాంట్లో కూడా వాళ్ళు లేరండి. మొత్తం అంతా కూడా ఒక తెలియని స్టేజ్లో అయితే ఫ్యామిలీ మొత్తం ఉంది. సో మనం ఎంతవరకు కన్సల్ట్ చేయాలో అన్ని విధాలుగా చేసి సహాయ సహకారాలు అయితే అందించడానికి వచ్చాము ఈరోజు. అమ్మ, మీకు ఎన్ని గంటలకమ్మా అంటే డిక్లరేషన్గా ఎవరైనా మాట్లాడారా మీతో? మాట్లాడుతున్నారు బాబు మీరు అయితే ఆయన అన్నారు, ఈ బాబు తెలుసా అండి, ఇదేంటండి మా బాబు అండి, ఏమైంది సార్ అంటే వాళ్ళ నెంబర్ వాళ్ళ మమ్మీ నాదే ఉన్నా, లేరండి ఊరు వెళ్ళారంటండి అని అన్నాను. తర్వాత మా కోడలికి ఫోన్ చేశాను, చేస్తే అత్తయ్య చెప్పండి అత్తయ్య అంటే, అమ్మ ఎవరో వచ్చారు బాబు కోసం, తెలియదు మాకు తెలియదు, ఆ అమ్మాయికి తెలిసేమో నాకు తెలియదు, నేను అప్పుడే జస్ట్ వచ్చాను డ్యూటీ నుంచి. అయితే పాప మాట్లాడింది. తర్వాత మా బావగారు కూతురికి ఫోన్ చేశాను, ఇంకెవరైనా ఉన్నారమ్మా అంటే మా బావగారు కూతురు తెలిసేమో అని చెప్తే మా బావగారు కూతురుతో మాట్లాడారు. తర్వాత మేము ఇలా వచ్చేసాం అంతే. అంతవరకే మాకు తెలిసి ఇక్కడికి వచ్చాక మా కోడలు మాకు చెప్పింది అంతే. మా బావగారు మా అక్క ఇక్కడే ఉన్నారండి అంతే. ఏం జరిగింది అనేది కూడా మాకు తెలియలేదండి. ఇప్పుడు మా కోడలు వచ్చి చెప్పిన తర్వాత మాకు తెలిసింది అంతే. మొత్తం కుటుంబానికి ఒక వ్యక్తి ఆధారం అంటే అలా కదండి, మా ఇంటికి ఒక పెద్ద మా బావగారు కొడుకు పెద్ద, తనే పెద్ద, ఆ పిల్లాడి తర్వాత నా 2 పిల్లలు
మాకు ఏంటంటే మాకు పెద్ద మా ఇంటికి ఒక పెద్ద పిల్లడు మాకు లేడు అంతే. మా బావగారు మా తోడుకోళ్ళు ముసలాళ్ళు అయిపోయారండి, కొంచెం వైల్డ్. పాప షిప్ నుంచి వచ్చినాడు, వస్తాడు, పలకరిస్తాడు, అక్కని బావగారిని పలకరిస్తాడు, వెళ్తాడు, కోడలు అందరూ వెళ్తారు, చూస్తారు, వస్తారు. ఎప్పుడైనా మమ్మల్ని కల్పిస్తే పిన్ని బాగున్నారా, మేము మన పండగ చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను మేడం, నేను ఉండను. ఎప్పుడు మా తోడుకోళ్ళు వచ్చారని చెప్పారు, మా తోడుకోళ్ళు నేను మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తాను, నా జాబ్ రీత్యా వచ్చారని చెప్పారు అంతే. మా ఇంటికి పెద్ద కొడుకు అంటే వాడేనండి. సో నైస్ పర్సన్ అండి, చాలా మంచి పిల్లలు. పిన్ని అలా కాదు, తల్లిలా చూస్తాడు. మా హస్బెండ్ ఎక్స్పర్ట్ అయిపోతే నా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అయితే తనే ఒక పెద్దలాగా చేశాడు. అది అంత మంచి పిల్లలు మేము మిస్ అయ్యామంటే ఆ పిల్లలు చిన్న పిల్లలు, దానికి ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ అక్క పిల్లలు. ఆ అబ్బాయి చూస్తున్నాడంట, మాకు ఇక్కడికి వచ్చే తెలుసానంట. ఇద్దరు బాబులు, ఓన్గా ఇద్దరు బాబులు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయారంట. పాప ఈ పిల్ల దగ్గర అంటే ఈ పిల్ల చూసుకుంటుంది పాప, అన్నీ డిగ్రీ వరకు చదివించిన అన్నీ. మా సురేష్ చాలా సపోర్ట్ అండి, ఎంత కామ్ పర్సన్ అంటే వచ్చామా పిన్ని బాగున్నారా అంతే. మనం మేము పండగ చేసుకున్నాము, మా చిన్న అబ్బాయి పెట్టాడు అని అలా పండగ చేసుకుంటే, నాన్న షిప్లో ఉన్నాను, నాన్న తమ్ముడు షిప్లో ఉన్నాను, బాగా చేసుకోండి పండగ. 2 days బిఫోర్ గుడ్ మార్నింగ్ పెడతాడు అంట అందరికీ. మా చిన్న అబ్బాయికి పెట్టాడు, మా బావగారు పెట్టాడట, కానీ నిన్న రాలేదు మమ్మీ అని అన్నాడు. మేము అంటే వీ కాంట్ యాక్సెప్ట్ అండి ఇది, ఈ సిచ్యువేషన్ అసలు మేము అనేది, ఎందుకంటే మా ఇంటికి పెద్దవాడు అంతే. సో ఈ షిప్ పైన అటాక్ జరిగింది అన్నప్పుడు ఏది తెలియదు అనుకున్నారు. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది మేడం, అసలు ఈ బాంబు దాడి కూడా నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే మార్నింగ్ 8కి వెళ్ళిపోతాం, ఈవినింగ్ 6కి వస్తాం, కాబట్టి మనకి ఏమీ తెలియదు. ఇది కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎప్పుడైనా అత్తయ్య అని మాట్లాడతాం అంతే. సో ఎవరిని కదిలించినా ఒకటే కన్నీళ్ళు వస్తున్నాయి. సురేష్ అనే పర్సన్ ఒక మంచి వ్యక్తిని చెప్పండి. ఒకటి తనకి గవర్నమెంట్ ద్వారా ఆ బాడీ ఒకటి తెప్పించడం, ఇంతమంది ఛానల్స్ ద్వారా మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, ఆ తల్లి బాధ అర్థం చేసుకోండి, తనకి న్యాయం చేయండి అంతే. అది ఒక్కటే మేము కోరుకుంటున్నాం, మీరు అందరూ మాకు అదే చేయొచ్చు. ఒక తల్లిలాగే నన్ను చూసుకున్నాడు, నా పిల్లల్ని కూడా తను ఒక పెద్ద అన్నయ్యగా, ఎందుకంటే కుటుంబంలో అతనే పెద్ద అని చెప్తున్నారు. మరొక వైపు కాలనీ వాసులు కూడా మాట్లాడుతూ చాలా మంచి పర్సన్ని మేము మిస్ అయ్యాము అంటే చాలా షాక్లో ఉన్నాము. అలాంటిది వాళ్ళ వైఫ్ కోలుకోవటానికి చాలా కష్టం, ఎందుకంటే ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇద్దరైతే మళ్ళీ వాళ్ళ వైఫ్ భార్గవి వాళ్ళ సిస్టర్కి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. సురేష్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తులే, ఎందుకంటే వాళ్ళు కూడా ఓదార్చడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం మనమైతే శ్రీహరిపురంలోని శ్రీనివాస్ నగర్లో ఎస్ఎల్ లెహాన్ ప్లాజాలో వీళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటున్నారు. ఇక్కడ చూడొచ్చు పట్నాల సురేష్ అండ్ బాల భార్గవి 103లో ఉంటున్నారు. ఒక్కసారిగా అధికారికంగా డిక్లరేషన్ అయిన తర్వాత ఏదైతే ఒమెన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగినటువంటి దాడిలో గల్లంతైన 3 భారతీయుల్లో వారు చనిపోయారు అని అధికారికంగా డిక్లేర్ అయిన తర్వాత, అందులో భారతీయులు విశాఖపట్నానికి చెందినటువంటి సురేష్ పట్నాల ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఈ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారిని, అలానే లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వచ్చి కుటుంబానికి పరామర్శించి ఓదార్పు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, భారత ప్రభుత్వాన్ని, కుటుంబం కానీ, కాలనీ వాసులు కానీ, ఊరంతా ఏకమై అడిగే రిక్వెస్ట్ ఒకటే, బాడీని ఇంటికి రప్పించండి, ఇంటికి తెప్పించండి. ఒక గొప్ప వ్యక్తిని మేమందరం కోల్పోయాము, అతన్ని కడసారైనా మేమందరం చూడాలి అనుకుంటున్నాం, ఇది ఒక్కటి తప్ప మేమేమీ కోరుకోలేము అంటూ కూడా వాళ్ళు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.